హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఏదో కొత్త టాపిక్‌తో మంచు ఫ్యామిలీ ట్రెండింగ్‌లో ఉండడం మనకు తెలిసిందే. ఎక్కువ ట్రోలింగ్‌కి కూడా గురైంది ఈ ఫ్యామిలీయే. అటువంటిది ఈ ఫ్యామిలీ నుంచి గతంలో ఒకసారి మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవ జరిగి ఆ గొడవ అయితే ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. కాకపోతే చివరిలో తూచ్ ఇదంతా జస్ట్ యాక్టింగ్ మాత్రమే, ఏదో షో కోసం, రియాలిటీ షో కోసం ఇలా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే కవర్ చేయడం జరిగింది. మంచు మనోజ్ గారు రీసెంట్‌గా గాయాలతో హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం అయితే జరిగింది. హాస్పిటల్‌లో డాక్టర్‌కి చెకప్ చేసిన తర్వాత ఆయన తదనంతరం బయటకు వస్తుంటే మీడియా వాళ్ళు అడుగుతున్న క్వెషన్స్‌కి దేనికైతే ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయారు. కాకపోతే ఇక్కడ ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మంచు మోహన్ బాబు గారే ఆయన పైన అటాక్ అయితే చేయించినట్టు తెలుస్తుంది. ఏవో అస్థి తగాదాలు ఉన్నాయట. దానివల్ల ఇలా చేయించారని చెప్పేసి పెద్ద రూమర్ అయితే సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో. దానికి తగ్గట్టు మోహన్ బాబు గారు కూడా ట్విట్టర్‌లో సోషల్ మీడియా వేదికగా కోరికలే కుర్రాలైతే అని చెప్పేసి ఏదో చిన్న ట్యాగ్ లైన్ అయితే రాస్తూ ఒక పోస్ట్ అయితే ట్వీట్ చేశారు. ఇది చూస్తుంటే ఆస్తి తగాదాల వల్లే ఆయన పైన అటాక్ చేయించినట్టయితే తెలుస్తుంది. ఇదిలా ఉండగా మోహన్ బాబు గారు అనుచరుడు ఎవరైతే ఉన్నారో వినయ్ అనే వ్యక్తి నేరుగా మంచు మనోజ్పై అయితే దాడి చేసినట్లు తెలుస్తుంది. మరియు ఆమె తల్లిపై కూడా దాడి చేసినట్లయితే మనకు తెలుస్తుంది. కానీ మంచు వారి పిఆర్ టీం ఏదైతే ఉందో వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు తగాదాలు అయితే జరగలేదు. ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారన్న ఏదైతే రూమర్ సర్క్యులేట్ అవుతుందో అదైతే అబద్ధం. ఎటువంటి కేసులు అయితే ఇద్దరిపై ఇప్పటివరకు అయితే నమోదు కాలేదు అని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇంత గాయాలతో హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడానికి వచ్చినా సరే కొంతమంది ఏంటి మళ్ళీ కొత్త స్క్రిప్టా? ఏంటి కన్నప్ప ప్రమోషన్సా? అని చెప్పేసి వీళ్ళనైతే ట్రోల్ చేయడం కూడా గమనార్హం ఇక్కడ. మనోజ్ అన్న చాలా మంచి వ్యక్తి. ఇలాంటి ఆయన పైన ఎందుకు దాడి చేశారో, ఎవరు దాడి చేశారో ఆయనే డీటెయిల్స్ అయితే వెల్లడించాల్సి ఉంది. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేసింది. మరిన్ని ఇలాంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్‌మెంట్.